వెన్నెలని తీసుకొచ్చి వరలక్ష్మి అయితే దగ్గరుండి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి వెన్నెల అయితే అలా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ నువ్వెంత మంచిదానివి, నాన్న కూడా చాలా మంచివాడు, కానీ మీరిద్దరూ ఎందుకు విడిపోయారో అర్థం కావటం లేదని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వరలక్ష్మి అయితే వెన్నెలకి భోజనం తినిపిస్తూ తిను వెన్నెల తిను, మనస్ఫూర్తిగా తిను, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకు వెన్నెల అని చెప్పి అంటూ ఉంటుంది. వరలక్ష్మి అలా గోరుముద్దలు కలిపి పెడుతూ ఉంటే వెన్నెల చాలా సంతోషిస్తూ వాళ్ళ అమ్మని చూసుకొని తింటుంది. ఇంతలో అక్కడ వైష్ణవి అయితే విష్ణు పడుకోవడం చూసి విష్ణు దగ్గరకు వెళ్ళి, నాన్న నువ్వెంత మంచివాడివి, నువ్వు లెగిస్తే నీతో కబుర్లు చెప్పాలనుంది, నీతో ఆడుకోవాలనుంది, నువ్వు నేను అమ్మ వెన్నెల మనందరం కలిసి ఉండాలనుంది నాన్న, నువ్వు చాలా మంచివాడివి, అమ్మ కూడా చాలా మంచిది, కానీ ఎందుకు మీరిద్దరూ విడిపోయారు, మనం నలుగురం కలిసి ఉండి ఒకే ఇంట్లో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది, నేను వెన్నెల ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఆడుకునే వాళ్ళం కదా, అసలు ఎందుకు ఇలా జరిగిందో ఏంటో అని చెప్పి వైష్ణవి విష్ణుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక విష్ణు అయితే అలా నిద్రలోనే ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.